మరి ఇప్పుడు నువ్వు ఇన్ని మూవీస్ చేసావు, స్కూల్కి వెళ్తావు కదా, అక్కడ నీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా కొంచెం డిఫరెంట్గానే చూస్తారు అనమాట. ఓకే వీడు ఒక యాక్టర్ అని స్టార్టింగ్లో అలా చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ కాబట్టి సో వేర్ ఆల్ నార్మల్, ఇంకా అలా ఏమి ఉండదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పేసి. ఓకే. స్టార్టింగ్ టీచర్స్ కూడా ఇంకా యాక్చువల్లీ ఇంకా హెయిర్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం కట్ చేయించా. సో హెయిర్ గురించి కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు స్కూల్లో స్టార్టింగ్, దాని తర్వాత సెటిల్ అయింది. ఓకే. ఇంకా ఈ మూవీ షూటింగ్స్ అండ్ పర్మిషన్స్ అవన్నీ అసలు ఆల్మోస్ట్ కొంచెం హెడ్ఏక్ లాగా ఉండేది. సో అన్నీ ఇప్పుడు ఇప్పుడు అండ్ ఇన్ని మూవీస్ వచ్చిన తర్వాత టీచర్స్ కూడా తెలుసుకున్నారు ఒక యాక్టర్ కదా ఇట్లా మెయింటైన్ చేయాలేమో అనేసి, అంతేనా? అవును. సో మహేష్ బాబు గారితో కూడా నువ్వు ఒక యాడ్ చేసావు కదా, సో బైజూస్ యాడ్లో అంటే మహేష్ బాబు గారు ఎలా ఉంటారు సెట్స్లో? అంటే సీరియస్గా ఉంటారా, ఫన్నీగా ఉంటారా, లేకపోతే నార్మల్గా ఉంటారా? ఆ ఇన్సిడెంట్ మొత్తం చెప్తా. సో ఏమైందంటే అది 3 రౌండ్ ఆడిషన్ అనమాట. ఫస్ట్ రౌండ్ లో త్రూ అయ్యి సెకండ్ రౌండ్, దాని తర్వాత థర్డ్ రౌండ్ దాకా వెళ్ళా. ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ టీవీసీ యాడ్ అనమాట, వీడియో యాడ్. నాతో పాటు ఇంకొక ప్రింట్ యాడ్ అబ్బాయి వచ్చాడు. ఓకే. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ముంబైలో షూట్ RFCలో. సో బిజినెస్ క్లాస్ ఫ్లైట్ వేసారు, మంచి హోటల్ రూమ్స్ అన్నీ. అమ్మయ్య అనుకున్నాం, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అబ్బా ఇంత మంచి యాడ్లో చేస్తున్నాము మహేష్ బాబు గారితో అని చెప్పేసి. ఓకే. సో ఐ వాజ్ హ్యాపీ. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రీప్లేస్ చేశారు మళ్ళీ నా రోల్ ఆ అబ్బాయితో, ప్రింట్ యాడ్కి వచ్చిన అబ్బాయితో నా రోల్ రీప్లేస్ చేశారు. ఓకే. సో ఇంకా మనం ఏం చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసావా ఇలా అవుద్ది అలా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇట్ వాజ్ మై ఫస్ట్ యాడ్ అండ్ ఫస్ట్ టైం అలాంటి రీప్లేస్మెంట్స్ ఫేస్ చేశాను నేను. అంటే దాని తర్వాత నీకు అనిపించిందా ఇలాంటివి కూడా జరుగుతాయి, లైక్ ఇలాంటి రీప్లేస్మెంట్లు ఉంటాయి, ఎడిటింగ్లు తీసేస్తారు, ఇలాంటివన్నీ నీకు అర్థమయ్యాయా? అంటే నీది చిన్న అప్పుడు స్టార్టింగ్ నాకు ఎలా ఉండేదంటే, ఎందుకు తీసేస్తున్నారు, నాకు టాలెంట్ లేదా, లేకపోతే వాళ్ళు మనీ అంటే నాకు టాలెంట్ లేక తీస్తారా, లేకపోతే వేరే వాడు వచ్చి తీయించేసాడా అని చెప్పేసి నాకు క్లారిటీ ఉండేది కాదు. ఇంకా దాని తర్వాత ఇలా డైరెక్టర్స్ మీట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ సుకుమార్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ. ఓకే. సుకుమార్ గారిని కూడా కలిసావా నువ్వు? ఆయన ఏం కాంప్లిమెంట్ ఇచ్చాను నీకు? పుష్ప 2 ట్రయల్ షూట్కి వెళ్ళాను కదా, సో అప్పుడు ఆయన వచ్చి చూసుకున్నారనమాట సార్. ఓకే. అందరిలో చూసి, బాబు నువ్వు ఏ సినిమాలు చేసావు, ఏ మూవీస్ చేసావు అన్నారు. అవి డన్ నేను కల్కి ఇలా చేశానని చెప్పా. ఓ నైస్ ఓకే, నువ్వు ఈ పిల్లలందరి మధ్యలో పెద్దోళ్ళ కనిపిస్తున్నావు, నీకు ఈ రోల్ వద్దు అని చెప్పేసి పక్కన మేనేజర్తో చెప్తున్నారు అనమాట. ఈ అబ్బాయి గట్టిగా ఉన్నాడు, బాగున్నాడు, ఈ అబ్బాయికి వేరే సినిమాలో ఏదన్నా మంచి రోల్ ఇప్పించండి అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆయన్ని మీట్ అయ్యాను. ఈ రోజు కూడా అదే డ్రెస్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ ఒక మాసీ స్టైల్లో ఉండేది అనమాట వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్. ఆ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని ఈ డ్రెస్ లో వెళ్ళా. సో ఆయన వచ్చి నేను చెప్పా, సార్ నేను వెళ్తున్నాను సార్, మరి ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకుని చెప్పండి సార్ అని చెప్పేసి చెప్పాను. నువ్వు ఇవి కాదు అన్నా, నువ్వు ఇంకా పెద్దవి చేయాలి, నీకు ఇవి కాదు పెద్దవి చేయాలన్నాడు. 2 సార్లు అన్నారు. నెక్స్ట్ ఆయన క్యారవాన్ లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ డ్రెస్ చూసి, డ్రెస్ బాగుంది, చాలా బాగున్నావు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళారు. ఈవెన్ రానా గారు కూడా సెట్స్ లో చాలా. రానా గారితో ఏం చేసావు? సోనీ 10-4 స్పోర్ట్స్ సెట్. ఓకే. ఆయనతో కూడా యాడ్ చేసావు ఒకటి. రానా గారితో ఎలా ఉండేది అసలు? అంటే ఫస్ట్ డే నార్మల్ గా షూట్ చేశారు, గ్రీన్ మ్యాట్ వేసి. అంటే రానా గారు లేరు, రానా గారు డూప్ ఉన్నారు. ఓకే. ఏంటి రానా సార్ డూప్ వచ్చారు అని చెప్పేసి అనుకున్నా. అది కూడా తమిళ్ తెలుగులో రిలీజ్ అయింది అది యాడ్. సో నెక్స్ట్ డే పిలిచారు మళ్ళీ, అప్పుడు రానా సార్ వచ్చారు. ఓకే. అప్పుడు మళ్ళీ పెట్టి చేశారు అనమాట డైలాగ్స్ అన్ని. తర్వాత అయిపోయిన తర్వాత మంచిగా ఫోటో కావాలి సార్ అంటే కమ్ అని చెప్పేసి ఆయన కూడా ఫ్రెండ్లీగా ఇచ్చారు ఫోటో. నాతో పాటు ఇంకో అబ్బాయి అంటే బ్యాక్గ్రౌండ్ కోసం వచ్చారు, ఆ అబ్బాయికి కూడా చక్కగా పిలిచి ఇచ్చారు. సో ఇలా ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు హీరోస్ రామ్ చరణ్ కానీ, రానా సార్, అందరిది ఒకటే మెంటాలిటీ అనమాట, ఫ్రీగా ఉంటారు. అంటే చుట్టూ టెన్షన్ లేనప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు అనమాట. ఒకటే మెంటాలిటీ అనిపిస్తుంది ఒక్కోసారి రానా సార్ది, రామ్ చరణ్ సార్ది. ఓకే, వీళ్ళిద్దరు ఒకేలా ఉంటారు అనిపిస్తుంది. ఈవెన్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ కదా, సో
అలా ఇద్దరు సేమ్ ఫ్రెండ్లీగా ఉంటారు. నువ్వు ఇప్పుడు ఇంతమంది హీరోస్తో కలిసి చేసావు, Hmm. ఇంతమందిలో బాగా అంటే లైక్ ఈ హీరోతో మంచిగా అనిపించింది నేను చేయడం అని అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అలా స్పెసిఫిక్గా ఏం లేదు, బట్ అందరు హీరోస్తో ఎవ్రీథింగ్ వాజ్ మెమరబుల్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మెమరబుల్ ఉంటుంది కదా, ఎవ్రీథింగ్. అంటే సెట్స్లో కూడా కొన్ని లైక్ ఎలా ఉంటాయంటే యాక్టర్స్కి చాలా ఐ మీన్ పెద్ద యాక్టర్స్ కాకపోయినా కూడా చిన్న చిన్న యాక్టర్స్కి కొన్ని అవమానాలు జరుగుతుంటాయి. అది అందరూ ఫేస్ చేస్తారు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫేస్ చేయాల్సిందే. అలాంటివి ఏమైనా జరిగాయి నీకు? అలా అంటే చాలాసార్లే జరిగాయి. ఇలా షూట్ లొకేషన్ పిలిచి పంపించేయడం ఒకటి, ఓకే, మొత్తం డ్రెస్ వేసుకుని షూట్ చేసిన తర్వాత ఇప్పుడు సలార్లో ఎలా రీప్లేస్ చేశారు నా రోల్, అలా అలా చేసేవాళ్ళు చాలా సినిమాల్లో. ఇప్పుడు హిట్ 1 మూవీలో కూడా అలానే ఫస్ట్ నేనే సెలెక్ట్ అయ్యాను, దాని తర్వాత వేరే అబ్బాయి చేసాడు ఆ రోల్. ఓకే, హిట్ 1లో కూడా అంటే కావాలని తీయించారా ఏంటి? అంతే కదా ఇంక మరి. సో ఇంక మనం అవన్నీ ఏం చేయలేము. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా నువ్వు ఒక రోల్ చేసినట్టున్నావు, అవును, అంటే సేనాపతిలో. సో ఆయన ఎలా ఉంటారు అంటే ఈయన లైక్ మోటివేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. అంటే చాలా మంది చిన్న యాక్టర్స్ కానీ పెద్ద యాక్టర్స్ కానీ ఆయన చెప్పే మాటలు బాగా నచ్చుతాయి అని చెప్తా ఉంటారు బయట. సో ఆయన నీకేమైనా చెప్పాడా? ఆయన షూట్ లొకేషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను ఆయన సీనియర్ కదా, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, బట్ అలా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అక్కడ ఒక కెఫే దగ్గర షూట్ జరిగింది అనమాట. సో బయట ఫోటో అడిగాను, ఇక్కడ వద్దు లోపల లైట్ ఉంది అక్కడ ఫోటో తీసుకుందాం అన్నాడు. దాని తర్వాత నేను ఒక 2 minutes ఒక ఫోన్ చూసుకుంటున్నా, ఫోన్ ఎక్కువ వాడద్దురా అబ్బాయి అన్న. ఓకే, ఫ్రెండ్లీగానే ఉంటాడు, ఏమన్నా తప్పు చేస్తే సజెషన్ ఇవ్వడం కానీ అలాగే. ఈవెన్ కల్కి సెట్ లో కూడా ఆయన మీట్ అయ్యాను, ఎరా అబ్బాయి అలా ఉన్నా బాగున్నావా. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ కల్కి సెట్ లో. అవునవును, అప్పుడు గుర్తుపట్టారా? గుర్తుపట్టారు సార్, నేను ఇలా సేనాపతి మూవీలో చేశాను కదా, అబ్బాయి నువ్వా బాగున్నావా అని చెప్పేసి పలకరించారు. ఓకే, ఈవెన్ అసలు కల్కి మూవీలో కూడా అంటే రీప్లేస్ కాదు, ఎడిట్ చేశారు సీన్, బట్ అది మళ్ళీ డిలీటెడ్ సీన్స్ లో వచ్చింది. ఓకే, అక్కడ ఏం రోల్ చేసావు కల్కిలో? కల్కిలో ఒక ఏరియాలో ఒక కిడ్ లాగా అనమాట, అంటే అది కలియుగంలో చూపిస్తారు కదా, సో అక్కడ జరిగే బ్యాడ్ థింగ్స్ అన్ని అలా క్యాప్చర్ చేస్తారు అనమాట. సో అలా అంటే అక్కడ ఐ మీన్ సాలార్లో వెళ్ళిపోయి మళ్ళీ కల్కిలో ప్రభాస్ మూవీ మళ్ళీ, సో అప్పుడు కొంచెం నేను డిలీటెడ్ సీన్స్ లో నువ్వు ఉన్నావు అని ఆ ఫీల్ ఎలా ఉంది? కనీసం అది సలార్లో ఇలా తీసేశారు, కానీ డిలీటెడ్ సీన్స్ లో కూడా వేయలేదబ్బా అని చెప్పేసి అనిపించింది. డిలీటెడ్ సీన్స్ లో కూడా వేయలేదంటే ఇంకేం రీజన్ ఉంటుందా అని అనుకున్నా, బట్ కల్కిలో అయితే వేసారు కదా, డిలీటెడ్ సీన్స్ లో అన్నీ వేసారు, అమ్మాయి అనిపించింది. సో అంటే ఇప్పుడు నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అంటే నీ టైం సెన్స్, నువ్వు స్టడీస్ ఈ యాక్టింగ్ సైడ్ లైక్ ఆడిషన్స్ అటెండ్ అవ్వడం కానీ షూటింగ్స్కి వెళ్ళడం కానీ, అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డేట్స్ ఇస్తారు కదా, సో అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? స్కూల్ స్టడీస్, షూట్స్ ఇవన్నీ? ఇదివరకు అంటే 9th క్లాస్ వరకు ఇట్ వాజంట్ అ బిగ్ ప్రాబ్లం. షూట్ ఎప్పుడో కానీ ఒక 2 days వస్తుంది, ఆడిషన్స్ అంటే మోస్ట్లీ ఈవినింగ్స్ ఉంటాయి, సో ఐ కుడ్ మేనేజ్ దెమ్. ఇప్పుడు 10th కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా సైకిల్ టెస్ట్ అలా స్టార్ట్ అయ్యాయి, సో ఈ మధ్య కొన్ని ఫిల్మ్స్ చేశాను, సో అవి కొంచెం మేనేజ్ చేసుకోవడం కొంచెం టఫ్ అయ్యాయి అంతే. అంటే ఇంకా లొకేషన్స్ లో చదువుకోవడం ఇంకా అలా చేశాను. ఓకే, అంటే ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు? హాలిడే పెట్టేస్తావా ఇంకా షూట్ ఉంటే? అంతే ఇంకా. అప్పుడు టీచర్స్ రియాక్షన్ ఎలా ఉంటది? యూజువల్లీ ఇంకా వాళ్ళ టీచర్స్ కదా, ఎందుకు రాలేదండి మీ అబ్బాయి అని చెప్పేసి అలా అంటారు అంత. అంటే వాళ్ళకి కూడా లైక్ వాళ్ళ స్కూల్ నుంచి ఒక యాక్టర్ వెళ్తున్నాడు అనే ఆ ప్రౌడ్నెస్ ఏమి ఉండదా మీ టీచర్స్ కి? అలా చూసావా? నువ్వు ఎప్పుడైనా అడగడం జరిగిందా మీ టీచర్స్ కానీ ఎవరైనా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ? అంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో అంటే కొంచెం పీస్ఫుల్ గా మాట్లాడరు, అంటే నాకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి ఒపీనియన్ ఏంటో కూడా తెలియదు. అంటే బాగా చదువుతావా? నీ ర్యాంకింగ్ ఎలా ఉంటాయి? నేను సలార్ మూవీలో రీప్లేస్ చేసేదాకా అసలు చదివేవాడినే కాదు. దాని తర్వాత ఇది అన్సర్టెన్ ఫీల్డ్ కదా, సో నేను చదవాల్సిందే. ఇప్పుడు కానీ చదవకపోతే నా కెరియర్ నేనే స్పాయిల్ చేసుకునేవాడిని అవుతాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను చదవడం. ఓకే, అప్పటిదాకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఇండస్ట్రీలోనే నేను నెట్కి రావాలి, ఇండస్ట్రీనే స్టడీస్ లేదు అలాగా.